వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే M.2 ఎన్క్లోజర్కి సంబంధించిన వీడియో అయితే తీసుకొస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ M.2 ఎన్క్లోజర్ ఉంది కాబట్టి దీని మీద ఎక్స్క్లూజివ్గా నా రివ్యూ వీడియో అనుకోవచ్చు. అన్బాక్సింగ్ వీడియో సపరేట్గా ఉంది. అన్బాక్సింగ్ వీడియో మీరు సపరేట్గా చూసుకోవచ్చు, చిన్న వీడియోనే. సో ఇక్కడ ఎన్క్లోజర్ చూసుకుంటే మాత్రమే ఆఫ్లైన్లో నేను పర్చేస్ చేసినాను 800 రూపీస్కి ఇది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నాచ్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేయాలి, మనకి M.2 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది ఏం లేదు, మెటల్ ప్లేసే. సో యాక్చువల్గా మెయిన్ ఇక్కడ ఇది ఉందన్నమాట, మన M.2 ఉంది కదా, ఇక్కడ M.2 కానీ వేరే ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇది మీకు ఇంటర్ఫేస్ ఉంది, ఇది ఇట్లుంది. సో ఇది ఇట్లుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఇట్లా పెట్టేసి అండ్ ఈ రబ్బర్ ప్యాడ్ ఉంది కదా, సో ఇది దీనికి పెట్టి దీంట్లో పుష్ చేయాలి. సో ఇట్లా పుష్ చేసేస్తే ఈ M.2 దీంట్లో ఉండిపోతుంది, ఈ రబ్బర్ టిప్ కూడా ఇట్లా ఉండిపోతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే దేనికి యూజ్, దేనికి బెనిఫిట్ అంటే ఈ మధ్య కాలంలో పోర్టబుల్ స్టోరేజెస్ వస్తున్నాయి కదా, దాంట్లో ఇది బెటర్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ M.2 కేసింగ్, ఆ కేసు, ఈ బోర్డు, ఇక్కడ సర్క్యూట్ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు, ఈ టైప్ సి ఇంటర్ఫేస్ మొత్తం కలిపేసుకొని ఒక 800 రూపీస్. అండ్ ఇక్కడ 128 GB స్టోరేజ్, ఇది ఈవీఎంది. సో ఇది కూడా వచ్చేసరికి దగ్గర 800 రూపీస్కి వస్తుంది. సో దగ్గర 800 1600. సో 1600 రూపీస్కి మీకు ఒక మంచి టైప్ సి ఇంటర్ఫేస్తో పాటు ఒక పోర్టబుల్ డివైస్ అయితే వస్తుంది. నేను నా సిస్టమ్కి పెట్టి చూపిస్తాను. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే జర బాగానే నచ్చింది, ఇంటర్ఫేస్ అంతా కూడా బాగుంది. సో ఇక్కడ ఎలా అయితే క్లోజ్ చేసినామో అలానే పెట్టేస్తున్నాం. సో ఇక్కడ ఇది ఉంది కదా, సో బ్యాక్ సైడ్ చూడాలి. సో ఫ్రంట్ అయితే మనకు కనిపించదు. సో బ్యాక్ సైడ్ ఇక్కడ క్యావిటీ అనేది ఉంటుంది. సో క్యావిటీకి దీన్ని అలైన్ చేసుకొని ఇట్లా జస్ట్ అలైన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవాల్సింది. పోదు, ఎందుకు పోదంటే ఇది ఇక్కడ గ్యాప్ వస్తుంది, పుష్ చేసి గట్టిగా పుష్ చేయాలి ఇది. ఓకే, యా. సో ఇది ఇంత గట్టిగా పుష్ చేసి కింది కనాలి. క్లిక్ సౌండ్ వచ్చింది కదా, సో క్లిక్ కాగానే ఇది ఫ్రంట్ వచ్చేస్తుంది, ఇక్కడ క్లీన్ గ్యాప్ లేకుండా వచ్చేస్తుంది. సిస్టమ్కి పెట్టినప్పుడు బ్లింక్ అవుతుంది అనమాట, అది చూపించేస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, మీకైతే ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఈ ఎన్క్లోజర్ చూసుకుంటే బాగుంది. ఇంటర్ఫేస్ ఎట్లా అన్నా అంటే ఇంటర్ఫేస్కి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ బాక్స్లోనే నాకు టైప్ సి ఇంటర్ఫేస్తో పాటు వచ్చింది. ఇది USB టైప్ ఏ అండ్ ఇక్కడ టైప్ సి కనెక్టర్తో పాటు కూడా వచ్చింది అన్నమాట. సో టైప్ సి ఇంటర్ఫేస్ కావాలనుకుంటే స్మార్ట్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. నేను చెక్ చేసి చూసినాను, స్మార్ట్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా ఇది ల్యాప్టాప్ కన్నా సరే పీసీ కన్నా పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ చేసేసి స్మార్ట్ ఫోన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా యూజ్ చేసుకోవచ్చు బై. అండ్ ఇది వచ్చేసరికి అయితేనేమో మన ఎన్క్లోజర్కి వెళ్ళిపోతుంది. సో ఇది యూస్ఫుల్ అనమాట. ఇది కనెక్టర్ ఏదైతే ఉందో బై M.2 కనెక్టర్ పెట్టేసుకొని ఈ USB టైప్ ఏ కనెక్టర్ ఏదైతే ఉందో బై ల్యాప్టాప్కి కనెక్ట్ చేసేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో బేసిక్గా మీరు నార్మల్గా ఇదే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే కొంచెం వైర్ అలవాటుగా కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి అలవాటు కాలేదు, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మీకు చూపించేస్తాను, ఒకసారి తిప్పి మీకు చూపిస్తాను. మీకు LED ఇండికేషన్ ఉంది కదా, సో ఇది LED ఇండికేషన్ కోసం తిప్పి చూపించినాము. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా సిస్టమ్ ఉంది, ల్యాప్టాప్ ముంగట ఉంది, వెనకాల సిస్టమ్. సో ల్యాప్టాప్లో మీకు ఫైల్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గానే ఉంటాయి. సో పాత OS ఫైల్స్ అనమాట. సో దాని తర్వాత ఈ డ్రైవ్ని అయితే ఫార్మాట్ అయితే ఈజీగా చేసేస్తాను. సో దీంట్లో అయితే డేటా అవుతుంది బై. సో ఫార్మాట్ చేసేసి పోర్టబుల్ డేటా కనెక్ట్కి యూజ్ చేసేసుకుంటాను. ఎక్కడికన్నా సరే సరిపోతుంది, ఈజీగా ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అయితే అంటాను. మీరేమనుకుంటారు దీని గురించి? యూస్ఫుల్ అయిందా లేదా? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి బై. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.